స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. మొన్న జరిగిన అతి భారీ వరదకు నష్టపరిహారంగా హైదరాబాద్ నుంచి ప్రోత్సహించడానికి వచ్చారు అందరూ. వాళ్ళకు వచ్చినందుకు మమ్మల్ని ఇట్లా అడిగినందుకు ధన్యవాదాలు. ఘోరంగా వచ్చింది మన వరద. అంటే 10 నిమిషాలు ఇట్లా పూజ చేసి వెళ్ళిపోదాం అనుకుంటేనే ఒక 10 నిమిషాలు మొత్తం చుట్టుముట్టేసింది. భయంతో ట్యాంక్ మీద వెళ్ళి కూర్చున్నాము. చాలా చవితి పండుగ జరుగుతుంటే మాకైతే భయంగా ఈ విధంగా జరిగింది. ట్యాంక్ మీద భయంగా రోజు గడిచిపోయింది. పొద్దున 10 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు చాలా భయంగా ఉండే. అసలు మేము వస్తామో రామో కూడా డౌట్గా బాగా భయంగా అనిపించింది. కామారెడ్డిలో వచ్చినటువంటి వరద బాధితులను పరామర్శించడానికి మా మిత్ర బృందం కామారెడ్డి నుండి మరియు నిజామాబాద్ నుండి హైదరాబాద్ నుండి చూడడానికి విచ్చేసినారు. ఈ పరిస్థితిని వాళ్ళు న్యూస్లో ఫేస్బుక్లో చూసి చాలా బాధపడి కనీసం మాతోని అయినంత వరకు సహాయం మేము చేస్తామని చెప్పేసి ఓ మంచి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ చూసిన తర్వాత ఈ కార్యక్రమాలు ఏదైతే చేపడుతున్నారో మేము ప్రజలకు ఒకటే కోరుతా ఉన్నాము. దయచేసి స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ కోసం ఈ కామారెడ్డి గేట్లు ఓపెన్ ఉన్నాయి. మీరు ముందుకు రండి, ఇక్కడ సహాయం చేయండి. ఎందుకంటే మేము వస్తూ ఉన్నప్పుడు కొన్ని ఫ్యామిలీస్ని కలవడం జరిగింది. వీళ్ళంతా బిలో పవర్టీ లైన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని మేము కలవడం జరిగింది. వాళ్ళ ఇంట్లో వెళ్ళినాక చూస్తే వాళ్ళ బ్రతుకులు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఈ వరద నీళ్ళ వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సామాను కూడా ఖరాబ్ కావడం జరిగింది. మొన్నటి నుంచి కోవిడ్తో బాధపడ్డ జనాలు మళ్ళీ దాని తర్వాత స్పష్టంగా మళ్ళీ ఇప్పుడు ఇంకోటి వరద బాధితులుగా వీళ్ళకు చాలా బాధ అంటే చాలా బాధలో ఉన్నారు. మీరు చూడండి, మొన్న స్కూల్స్ రీఓపెన్ అయ్యారు. దాంట్లో పిల్లలకు పుస్తకాలని స్కూల్ ఫీజెస్ అని వాళ్ళు ఎంతో కష్టపడి సంవత్సరం ఫీజు కట్టక ముందే ఆ పిల్లల స్కూల్ బట్టలు ఆ స్కూల్ పుస్తకాలు అన్ని ఖరాబ్ కావడం జరిగింది. ఈ మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్న ఫ్యామిలీలకు ఇది పెద్ద ఛాలెంజ్. వాళ్ళకు ప్రతి ఒక్క రూపాయి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. కనీసం ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వంట రూమ్లో మేము వెళ్ళి చూస్తే వంట సామాగ్రి ఏ ఒక్కటి కూడా మిగిలిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళకు తినడానికి తిండి కూడా లేని పరిస్థితిని మేము ఇక్కడ చూడడం జరిగింది. నేను కామారెడ్డి వాసులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి సమయంలో రాజకీయం చేయకుండా ప్రజల కష్టాన్ని అనుకొని, మన కష్టం అనుకొని ప్రతి ప్రజానాయకుడు దగ్గరికి ఉండి ప్రజా సమస్యల మీద కేవలం మాట్లాడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. నిన్న చూస్తూ ఉన్నాము, కామారెడ్డి ప్రజలు ఫ్లడ్ బాధితులు వాళ్ళు ఏదో బాధలో ఏదో కోపంలో అన్నంత మాత్రాన మనం వాళ్ళ వెంబడ పడవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ బాధితులకు కూడా చెప్తా ఉన్నాను, మీరు కూడా బాధలో ఉన్నారు, వాళ్ళు కూడా బాధలో ఉన్నారు. మీ బాధ ఏంటంటే మాకు ఇంత జరిగితే కనీసం చూడడానికి రాలేరు అని చెప్పేసి మీరు బాధలో ఉన్నారు. వాళ్ళ బాధ అంటే మేము అయినంత వరకు సహాయం మేము చేస్తున్నాం, అయినప్పటికీ మేము మాటలు వింటున్నామని చెప్పేసి వాళ్ళు బాధలో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కొక్కలకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటా మనం గౌరవిస్తూ వాళ్ళ దగ్గర నుంచి తోచినంత సహాయం తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ పరిస్థితుల్లో రాజకీయం చేయకుండా కాంగ్రెస్ పార్టీ అయినా సరే, టీఆర్ఎస్ పార్టీ అయినా సరే, బీజేపీ పార్టీ అయినా సరే అందరూ ఒకే వేదిక మీదకి వచ్చి ఇక్కడ జరిగినటువంటి నష్టంని గ్రహించి ఏ నష్టాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలో, ఏ సదుపాయాలు తీయాలో, గవర్నమెంట్కి మనం ఏం రిప్రజెంటేషన్ ఇవ్వాలో అందరు ముందుకొచ్చి ఒక మంచి ఆలోచనతో ముందుకొస్తే అందరికీ న్యాయం జరుగుతా అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.